2 బ్యాగులలో మొత్తం $4 లక్షల నోట్లు, ఆఫీస్ ఫైల్స్ అంటూ అంటగట్టారు ట్రావెల్ ఏజెంట్. దుబాయ్లోని తమ ఆఫీసులు అందించాలని రిక్వెస్ట్ చేశారు. అమెరికన్ డాలర్ల నోట్లను పుస్తకాలతో దాచి తరలిస్తున్న విద్యార్థులను పూణే కస్టమ్స్ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. సుమారు $4 లక్షల విలువైన నోట్లతో దేశం దాటిన వారికి వెనక్కి రప్పించారు. ఆపై వారి నుంచి 3.5 కోట్ల విలువైన డాలర్ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఆ డాలర్ నోట్లను ట్రావెల్ ఏజెంట్ వారినిచ్చి దుబాయ్లోని తమ ఆఫీసులో ఇవ్వాలని కోరిందని బయటపడింది. దీంతో సదరు ట్రావెల్ ఏజెంట్ను మరొక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత వారంలో పూణేలోని ఎయిర్పోర్ట్లో చోటు చేసుకునే సంఘటనకు సంబంధించిన వివరాలు మహారాష్ట్రకు చెందిన 3 విద్యార్థులు దుబాయ్ ట్రిప్ ప్లాన్ చేశారు. అలాగే పూణేకు చెందిన ట్రావెల్ ఏజెంట్ ఖుష్బూ అగర్వాల్ను ఆశ్రయించి టికెట్ బుక్ చేసుకున్నారు. పూణే ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్ బయలుదేరారు. చివరి క్షణంలో విమానాశ్రయానికి వచ్చిన ఏజెంట్ ఆ విద్యార్థులకు 2 ట్రాలీ బ్యాగులు అందించి వాటిని దుబాయ్లోని తన ఆఫీసులో అందచేయాలని కోరింది. అందులో అమెరికన్ కరెన్సీ ఉన్న విషయం తెలియక విద్యార్థులు 3 ఆ బ్యాగులను తీసుకుని దుబాయ్ విమానం ఎక్కారు. ఆ తర్వాత కస్టమ్స్ అధికారులకు ఈ హవాలాకు సంబంధించిన గుర్తులేని వ్యక్తి సమాచారం అందించాడు. దీంతో అప్రమత్తమైన పూణే కస్టమ్స్ అధికారులు దుబాయ్ అధికారులను సంప్రదించారు.